మంచిది ప్రియులరా, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం ఈ రాత్రికాల సమయంలో మన మధ్యను బహుగా మహిమపరచబడుతుండగా ప్రభువు చూపిన ఈ కృపను బట్టి నేను దేవునికి ఎంతైనా వందనస్తున్నాయి ఉన్నాను. ప్రేమతో నన్ను ఈ ప్రాంతానికి ఆహ్వానించిన ప్రియులు జీవరత్నయ్య గారికి, వారికి సత్యమణి గారు, వారి కుటుంబానికి, సంఘానికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి వారికి నాకు మధ్యలో అనుసంధానకర్తగా దేవుడు రాజుగారు అనే ఒక పాత్రను వాడుకున్నారు. ఆ రాజుగారిని బట్టి ప్రభును స్తుతిస్తూ వేదికను అలంకరించిన దైవజనులందరికీ నిండు వందనాలు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీరు అందరికీ యేసే నామంలో నిండు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ఒక నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా తాను అరుగుపోతూ ఉంటాడు, ఒకరికి దీవెనకరంగా ఉంటాడు. నిజమైన దేవుని సేవకుడు ఎప్పుడు కూడా ఒక దగ్గర తినేవాడుగా కాదు, కానీ తాను లేకపోయినా ఇంట్లో పిల్లలైనా పస్తులతో ఉంచుతాడు, కానీ సంఘానికి మాత్రం దీవెనకరంగా ఉంటాడు, సమాజానికి మాత్రం ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి కృపలో ఉన్న మనందరిని బట్టి ప్రభును స్తుతిస్తూ పరిశుద్ధ గ్రంథంలో ఒకరు రాతి వలె మునిగిపోయారు అన్న సందర్భాన్ని, అసలు ఎందుకు వారు రాతి వలె మునిగిపోయారో ఆ విషయాన్ని, లేఖన భాగాన్ని మీతో ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీకు సంగతి చెప్పనా, ఎప్పుడు కూడా మంది ముఖ్యం కాదు. అక్కడ జరుగుతున్న పరిచర్య, అక్కడ ఎత్తించబడుతున్న దేవుని యొక్క నామం ఘనమైందనుకోండి, అక్కడే చాలా దీవెనకరంగా ప్రభు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మంది మాలబలంతో మీరు ఆలోచన చేయక, నేను ఎప్పుడు ఎవరు మునిగిపోయిన వారు, నిర్గమాకాండము 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయిరి. తలపైకెత్తని పిల్లరా, ఈ లేఖన భాగం ఎవరి గురించి వ్రాయబడుతుందని అంటే, ఇశ్రాయేలు ప్రజలను వెంబడించినటువంటి ఐగుప్తీయులు మునిగిపోయిన స్థితిని దైవజనుడైన మోషే గారు గ్రంథస్థం చేస్తూ ఉన్నాడు. ఇలా గ్రంథస్థం చేస్తూ ఆయన ఎలాంటి పదం వాడాడండి అంటే, వారు ఒక రాతిని నీటిలో వేస్తే ఎలా మునిగిపోయారో అలాగూ మునిగిపోయారు. వారి ఇనుప రథములు ఎర్ర సముద్రంలో అలాగున మునిగిపోయాయి. వారి శ్రేష్టమైన రథములు ఎర్ర సముద్రంలో మునిగిపోయాయి. వారు అద్భుతమైనటువంటి శూరులు, వీరులందరూ కూడా ఇక ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఎలాగూ మునిగిపోయారు అంటే వాక్యం చెబుతుంది, ఒక రాతిని నీటిలో వేస్తే ఎంత ఫాస్ట్గా మునిగిపోతుందో అలాగూ వారు మునిగిపోయారట. అది ఒక మాట. ఇంకో మాట 10వ వచనంలోకి రెండొకసారి, అక్కడ ఇదే విషయాన్ని మరొకలాగా చెప్తున్నాడు. 15వ అధ్యాయం 10వ వచనం, నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని అంటే ఎవరు? ఐగుప్తీయులను కప్పెను, వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిపోయి. ఇందా చూడండి, ఇద్దరు కూడా ఎర్ర సముద్రంలో ఎలాగూ మునిగిపోయారో వాక్యం చెబుతుంది. ఈ ఐగుప్తీయులు ఎర్ర సముద్రంలో ఎలాగూ మునిగిపోయారో దేవుని యొక్క వాక్యము 15వ అధ్యాయము నిర్గమకాండంలో వారు గ్రంథస్థం చేస్తూ 2 పదాలు వాడారు. ఏంటి ఆ పదాలంటే, అయ్యా, ఒక నీళ్లలో రాయి వేస్తే ఎలాగూ మునిగిపోతారో, ఒక నీళ్లలో సీసము వేస్తే అది అంత ఫాస్ట్గా ఎలాగూ మునిగిపోతుందో, వీరిద్దరూ కూడా ఈ ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఈ ఐగుప్తీయులందరూ కూడా అంత దారుణంగా వారు మునిగిపోయారు అని అంటాడు. అసలు ఎందుకు వారు మునిగిపోయారు? ఈ మునిగిపోయిన వారెవరు? నిర్గమకాండము 14వ అధ్యాయము 6వ వచనంలో, అంతటా అతడు అనగా ఫరో తన రథమును సిద్ధపరుచుకుని తన జనమును తనతో కూడా తీసుకుని పోయెను, మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను. అది సంగతి. ఎవరు మునిగిపోయారంటే ఎవరు పడితే అల్లాటప్పగాలు కాదు. వాళ్ళు ఏదో నేను ఉద్యోగం ఇచ్చేస్తానంటే బ్రతుకు జీవుడాన్ని వచ్చేసిన వారు కాదు. వారు యుద్ధ నైపుణ్యత కలిగిన వారు, పరాక్రమమైన వారు, శ్రేష్టమైన వారు, హై ర్యాంక్ అఫీషియల్స్ ఇన్ ది ఎంటైర్ ఆర్మీ ఆఫ్ ఈజిప్టియన్. ఐగుప్తు యొక్క సైన్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. మీకు విషయం చెప్పిన, ఒక సైనికుడిని అంత శ్రేష్టమైన స్థాయిలో తయారు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది.
కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, కఠినమైన సాధన చేయాలి. ఇంత శ్రేష్టమైన వారిని, పైగా రాజుతో పాటు శ్రేష్టమైన వారు, ఈ శ్రేష్టమైన వారితో పాటు శ్రేష్టమైన రథములను కూడా దేవుడు ఎక్కడ ముంచాడంటే ఎర్ర సముద్రంలో ఒక సీసము వలె ముంచివేశాడు, ఒక రాతి వలె ముంచివేశాడు. ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే, అసలు వారు ఏం చేసి ఇందులో మునిగిపోయారు? మీరు ఏమంటారంటే, ఇందులో పెద్ద విశేషం ఏముందండి, మామూలుగా వెళ్ళారు మునిగిపోయారు అంతే కదా అని చాలా సింపుల్గా మనం కొట్టిపాడేస్తాం. చాలా సందర్భాల్లో దైవజనులు వర్తమానాలు చెప్పినప్పుడు కూడా దీని గురించి పెద్ద ఎక్కువగా ధ్యానం చేయరు. ఈ మధ్యన ఎక్కువగా నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు నాకు కొన్ని పాటలు నేర్పించి, ఇందులో నాకు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇజ్రాయేలు ప్రజలు ఎలాగూ దాటారు అనేది ఒక అంశం అయితే, అదే దాటిన చోట వీరెందుకు మునిగిపోయారు అనే దాని మీద మరొక అంశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్రికెట్ మ్యాచ్లో కనుక చూస్తే ఆస్ట్రేలియాలో పెర్త్ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ పెర్త్ అనే ప్రాంతంలో ఫాస్ట్ బౌలింగ్కి పెట్టింది పేరు. ఈ ఫాస్ట్ బౌలింగ్లో ఇండియా వారు ఎక్కడైతే గెలిచారో అక్కడ ఆస్ట్రేలియా వారు ఓడిపోతారు. ఎక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచాలో అక్కడే సౌత్ ఆఫ్రికా వారు ఓడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరిలో ఒకరు ఓడిపోయారు, ఒకరు గెలిచారు. ఇద్దరిలో ఒకరు మునిగిపోయారు, మరొకరు అద్దరికి వెళ్ళిపోయారు. అలాగే గ్రౌండ్ ఒకటే, ఇజ్రాయేలు ప్రజలు దాటిన సముద్రము ఒకటే, ఎర్ర సముద్రంలో అదే ఎర్ర సముద్రంలో మునిగిపోయినటువంటి ఐగుప్తీయులు కూడా ఒకటే. ఈ ఇద్దరు కూడా జనాంగం వేరు, కానీ ఆ మునిగిపోయిన ప్రాంతం మాత్రం ఒకటే. మరి ఒకరిని దాటింపజేసిన ఎర్ర సముద్రం ఒకరిని మాత్రం ఎందుకు ముంచివేసింది? ఒకరిని పోనీలే అని వెళ్ళిపోయినటువంటిది మరొకరు మాత్రం వై హ్యావ్ ద సింక్, వారు ఎందుకు మునిగిపోయారు అంటే, మీరు ఇందాక నిర్గమాకాండం 15:5 ఎలాగల అగాధ జలములు అంటే మామూలు జలాలు కాదేవి. ఇప్పుడు కాలువలో ఒక లోతు ఉంటుంది, సముద్రంలో ఇంకో లోతు ఉంటుంది. కాలువలో మీరు దూకినా ఏమవ్వదు, సముద్రంలోంచి కనుక మీరు ఎత్తైన ప్రాంతంలోంచి దూకితే ఆ నీటి దెబ్బకి మీ కాళ్ళు చేతులు విరిగిపోతాయి. అదే నీటిలో దూకితే మీకు ఎరగవు, అదే కాలువలో దిగితే మీకు అదేం పెద్ద అవ్వదు. కానీ సముద్రం మీద కనుక వాడి నుంచి దూకేశారనుకోండి, ఎముకలు ఏదో పొలమొక్కలా విరిగిపోతాయి అన్నమాట. అగాధ జలములు వారిని కప్పివేశాయి. ఇది అగాధ జలములు ఇజ్రాయేలు ప్రజల్ని దాటిపోయింపజేస్తే, ఇదే అగాధ జలములు ఫరో సైన్యాన్ని మాత్రం ముంచివేశాయి. అసలు ఎందుకు ముంచివేశాయి? అసలు వారు చేసిన తప్పిదము ఏంటి? మనం కూడా అలాంటి తప్పిదములు చేయకుండా ఉంటే ఎర్ర సముద్రము అనే ఈ లోకాన్ని మనందరూ కూడా దాటేవారుగా ఉంటాం. ఎలాగనగా ఎర్ర సముద్రము దేనికి గుర్తు అంటే లోకానికి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎర్ర సముద్రము పిల్లరా ఫరో యొక్క ఐగుప్తు దేశానికి సరిహద్దుగా ఉంది. ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారు ఐగుప్తు దేశము నుంచి శాశ్వతంగా ఏమైపోతారు? విడిపోతారు. అలాగే ఈ లోకము అనేటువంటి దానిలోంచి కూడా మనము దాటే వారముగా ఈ లోకమందు ఉండాలి. ఈ ఐగుప్తు దేశం అనేటువంటి సరిహద్దు, ఈ ఐగుప్తు దేశం అనే లోకము, ఈ ఐగుప్తు దేశం అనే పాపములోని మనము దాటిపోవాలి. అలా దాటిపోకపోతే అదే లోకంలో మనం ఏం చేయబడతాం? మునిగిపోతాం. నా మాట అర్థమవుతుందా మీకు? ఏ ఎర్ర సముద్రమునైతే నువ్వు దాటలేకపోతే ఆ ఎర్ర సముద్రంలో నువ్వేమైపోతావు? మునిగిపోతావు. ఏ పాపాన్ని నువ్వు జయించలేకపోతే ఆ పాపములోనే మునిగిపోతావు. నీవు వ్యభిచారం అనే పాపమును దాటివేయాలి, లేకపోతే అదే పాపములో మునిగిపోతావు. నీవు త్రాగుడనే పాపాన్ని అక్కడ జయించాలి, జయించకపోతే అదే పాపంలో నువ్వేం చేయబడతావు? మునిగిపోతావు. ఎర్ర సముద్రము దాటడానికి అవకాశం ఇస్తుంది, అది మనం సద్వినియోగం చేసుకుని దాటకపోతే అదే ఎర్ర సముద్రం మనల్ని రాయి అడుగునకి వెళ్ళిపోయినట్లు మన జీవితాలు కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి? అడుగునకి వెళ్ళిపోతాయి. మరి అలా వెళ్ళకుండా ఉండాలంటే మరి ఎర్ర సముద్రంలో వారు ఎందుకు మునిగిపోయారు? ఈ ఐగుప్తులు చేసిన తప్పేమిటి? ఇక్కడ మనం 2 రకాలుగా చెప్పొచ్చు. ఏది? ఐగుప్తీయులు ఎందుకు మునిగిపోయారో, ఫిలిస్తీన్లు ఎందుకు దాటారో మనం వివరించి చెప్పొచ్చు. నేను బేసికల్గా ఎక్స్పోజిటరీ ప్రీచర్ని, అంటే ఒకే అంశం తీసుకుని దాని మీద పక్కాగా ఉంటాను. మనం సాంబారు ప్రసంగాలు చేయం, అన్ని కలిపి చెప్పను, ఏదో ఒకటి మాత్రమే చెప్తాను. మీకు విషయం చెప్పనా? చదివామనుకో వాక్యం ఇలా మాత్రమే ఉంటుంది. ఇలా ఉంటే ఈ 2 వేల మధ్యలోంచి ఎవరన్నా ఏం చేయొచ్చు? దాన్ని లాగేయచ్చు. చదివి వినేవాడు
ఇలా 3 వేళ్లతో పట్టుకున్నది అందరూ సమానుడు. తద్వారా ఎవరైనా నా 3 వేళ్ల నుంచి ఈ మధ్యలో ఫోన్ని లాగేయచ్చు. కానీ చదివి ధ్యానం చేసి వినేవాడు ఇలా పట్టుకున్నాడు. ఇప్పుడు నా చేతిలోంచి మీరు దీన్ని లాగగలరా? ఎందుకు లాగలేరంటే దీన్ని చాలా గట్టిగా పట్టుగలి. అలాగే మన వాక్యం మీద కూడా మనకి పట్టు అనేది ఉండాలి. చూద్దామా? రండి వాక్యంలో చూద్దాం. అసలు ఎందుకు ఐగుప్తీయులు, ఎందుకు ఫరో యొక్క శ్రేష్టమైన సైన్యం అక్కడ మునిగిపోయింది? అసలు మొట్టమొదటి కారణము ఏమిటి అని గనక మనం చూస్తే, వారు ఎందుకని రాళ్ల వలె మునిగిపోయారు చూద్దాం ఒకసారి. ఎందుకని వాళ్ళు రాళ్ల వలె మునిగిపోవాల్సినంత అవసరం వచ్చింది? 14వ అధ్యాయము 5 వచనాన్ని మనం చదువుకుందాం. ప్రజలు పారిపోవునట్లు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగూ చేసితిమి, మన సేనలో నుండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకుందరి. తలపైకెత్తను ఒకసారి, తలపైకెత్తను. ఎందుకు వారు చెప్పుకున్నారు? ఇప్పుడు రండి 14వ అధ్యాయం 4వ వచనం. అయితే నేను ఫరో హృదయమును తలపైకెత్తను. ఎందుకు వారు విడిచినట్టు విడిచారు, పాండ్రబాబు అన్నట్టుగా విడిచారు, వెనక్కి వెళ్ళిపోమని విడిచిపెట్టేశారు. తీరా వెళ్ళిపోయిన తర్వాత అయ్యా ఇజ్రాయేల్ ప్రజలు పారిపోతున్నారయ్యా అన్న స్వరం వినగానే వారు హృదయాలు కఠినపరుచుకుని, అరే ఎందుకురా మనం వదిలేసాము, అబ్బా మనకి వాళ్ళు ఉంటే ఇంట్లో పని చేసేవాళ్ళు, మనకు పని చేయడం అలవాటు లేదురా, ఇంట్లో బాత్రూంలో కడిగేవాడు ఎవడు లేడురా, ఇందులో బట్టలు ఉతికేవాళ్ళు ఎవరు లేరు, ఇందులో పరిచయం చేసేవాళ్ళు ఎవరు లేరు, మనం వల్ల ఎలాగోలాగడికి వెళ్ళి ఆ లాక్కుని బలవంతంగా పెడదాం. వీళ్ళేనా అయ్యి బాబు ఈ దేవుడితో మేము యుద్ధము చేయలేమని పంపించేసిన వాళ్ళు వీళ్ళేనా? ఒక్కసారి ఫరో గారి కుమారుడు చనిపోగానే తాను కూడా చనిపోతామని ఫాస్ట్గా పంపించాడు. ఎంత ఫాస్ట్గా పంపించాడు చెప్పనా? వాళ్ళంట పిండి నానబెట్టారంట, అది పులియబెట్టడానికి మునిపే పంపించేశారంట. వాళ్ళు పంపించినోడు బ్రతుకు మార్చుకున్నవాడు మళ్ళీ ఏమంటాడు? ఫరో వెళ్ళండి, మీరు వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయండి అన్న పెద్ద మనిషి కూడా ఈయన. ఇంత చేసినోడు మళ్ళీ అంటాడు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి హృదయాన్ని కఠినపరుచుకున్నాడు గనుక, వారు కఠినత్వాన్ని విత్తారు గనుక దేవుడు కూడా కఠినత్వానికే వారికి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. రాళ్ళ వలె ఎందుకు మారారంటే వాళ్ళు ఎలాగ మారారు? రాళ్ళలాగే వాళ్ళు మారారు కాబట్టి. అర్థమైందా? ఎందుకు సీసములా ముంచేశాడు? సీసం అంత గట్టిగా ఉంటుందో వారు హృదయాలు కూడా మెత్తనివి కావు, మారు మనసు పొందినవి కావు, పశ్చాత్తాప పడినవి కావు. దేవుని కార్యాలు కళ్ళారా చూశారు వాళ్ళు. దేవుని కార్యాలు అంతటితో ఆగిపోకండి. కళ్ళారా చూసిన వాళ్ళు ఫరో యొక్క శకునగాండ్రు వారు అందరూ ఏం చెప్పారు చెప్పనా? ఇట్స్ ఎ ఫింగర్ ఆఫ్ గాడ్, దేవుని వేలు చేస్తుందండి, మనం చేయలేము, ఇది పంపించేయండి సార్ అని వాళ్ళు కూడా చెప్పారు. ఓ పక్క చూశాడు, మరో పక్క విన్నాడు. కన్నాడు, విన్నాడు. ఇన్ఫర్మేషన్ అంటారు, చూస్తే కన్ఫర్మేషన్ అంటారు. సో ది ఈజిప్షియన్ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ది కన్ఫర్మేషన్. వారు విన్నారు, చూశారు. మరి అప్పుడు ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి కదా. విన్న వాటిని కన్న వాటిని బట్టి వారు ఏం చేయాలి? మారు మనసు పొందాలి కదా. విన్న వాటిని కన్న వాటిని బట్టి ఏం చేయాలి? తమ బ్రతుకు తిప్పుకుని దేవునికి అనుకూలంగా రావాల్సిన వారు కదా. దేవునికి అనుకూలంగా రావాల్సిన వీరు. ఆ మాటకు వస్తే ఇజ్రాయేల్ దేవుడిని నమ్మాల్సిన వీరు ఎంత దారుణంగా చేస్తున్నారంటే తమ హృదయాలు దే మేడ్ ది హార్ట్స్ స్టోన్. వారు హృదయాలను కఠినపరుచుకుని రాయిగా మార్చుకున్నాడు గనుక దేవుడు వారిని రాతి వలె ముంచివేశాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితంలో ఈ లోకంలో నా హృదయం ఉండాల్సింది ఎలాగ ఉండాలో చెప్పనా? మెత్త చేయబడినదిగా ఉండాలి. ఆ సౌలుతో అంటాడు, సౌలు అంటాడు నాకేం తెలుసండి, నాకేం రాదు అంటాడు. లేదు నాయనా, నీకు క్రొత్త మనసు వస్తుంది, మీలో రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇలాంటి హృదయం ఎవరికి లేదు? ఐగుప్తీయులకి లేదు. హృదయములో కాఠిన్యతను పెంచుకున్నారు వాళ్ళు. హృదయములో స్వభావాన్ని ఏమాత్రం మార్చుకోలేదు కనుక మార్పు చెందకపోతే ప్రభువు ఏం చేస్తాడు? అవకాశం ఇస్తాడు. అవకాశం ఇస్తాడు. 99 అవకాశాలు ఇస్తాడు. అది సద్వినియోగపరచుకోకపోతే ఒక్క అవకాశాన్ని ప్రభు తీసుకుంటాడు. ఆ ఒక్క అవకాశం బట్టి మనం ఒక రాయిగా మారిపోతాం. ఆ రాయి ఎర్ర సముద్రంలో
మునిగిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మందిని చెప్తాడు దేవుడు, రే బాబు మారు మనసు పొందండి. సిగరెట్ కాల్చినప్పుడు వాడు అక్కడ చెప్తాడు, నాయనా నన్ను తాగితే పోతావు అని. తాగినప్పుడు చెప్తాడు, ఒరే తాగితే నువ్వు పోతావు అని. అయినా మార్పు నందని జీవితం. పేకాట వాడేతో డబ్బులు పోయినాయి, అప్పుల పాలైపోయి, ఇంట్లో భార్యది బిడ్డలది అందరిది తాకట్టు పెట్టేసుకున్నావు, అయినా నీకు మారు మనసు రాదు. ఎంత దారుణం అండి అంటే, చివరికి షుగర్ వచ్చింది, నువ్వు పోయే కాలం దగ్గర పడిందంటే పంచదార మానేసిన మనుషులు, పచ్చకాయమీరలు వచ్చాయి, నువ్వు ఎల్లుల్లిపాయ తినకూడదంటే ఎల్లుల్లిపాయను మానేసిన మనుషులు, నీకు జాడ్డి వచ్చేసింది అంటే మసాలా దండం మానేసిన మనుషులు, శాపం వస్తుంది పాపం చేయడం మానరంటే మాత్రం మారతలే. మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వీళ్ళల్లో ఆగేస్తుందండి పక్కకే అని అన్నారనుకో, అమ్మ నీకు పక్షవాతం వచ్చేలాగా ఉంది, నువ్వు బీట్రూట్ కానీ దుంపలు తినకూడదు, టమాటా కూడా తినకూడదంటే మొత్తం తగ్గించి ఏదో పొరటాలో కూర వండినట్టు చాలా అద్భుతంగా వండుకుని పచ్చం చేసుకుంటూ తింటారు. అందుకే ప్రభువుల వాక్యం ఉంది, మూర్ఖులకు వికటముగా ఉండు అంటాడు. మూర్ఖులకు నువ్వు మూర్ఖంగానే సమాధానం చెప్తావు, సజ్జనులు అలాంటి సమాధానం పొందుకుంటారు. కానీ అదే చోట మనం కొంచెం వ్యత్యాసంగా కనుక జీవించామనుకోండి, మన పద్ధతిని బట్టే దేవుడు కూడా మనకు తీర్పు తీర్చుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు క్షమించలేదు, దేవుడి దగ్గర నుంచి నీ క్షమాపణ రాదు. ఎందుకంటే నువ్వు క్షమించలేని తనాన్ని విత్తావు గనక నువ్వు కూడా ఏ పంటకు వస్తావు, అదే పంటకు వస్తావు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, ఈ ప్రాంతం ఇసుక నేల మీద ఏం పండుతుందో నాకు తెలిసి వేరుశనగ పండుతుంది. మీరు కొంకుడుగాయలు కనుక నాటారనుకో, తెలుసు కదా కొంకుడుగాయలు, షాంపూ, కొంకుడుగాయలు కనుక నాటారనుకోండి, అది వేరుశనగలు కాస్తుందా? ఏం కాస్తుంది? మనం ఏం విత్తితే అదే పంట. గోంగూరలో 2 రకాల గోంగూరలు ఉంటాయి. ఒకటేమో పొల్లగా ఉంటుంది, మరొకటి మంచిది తెల్లగా ఉంటుంది. ఒకటేమో పింకిష్ కలర్లో ఉంటుంది, డార్క్ బ్రౌన్లో ఉంటుంది, మరొకటి ఇంకో కలర్లో ఉంటుంది. నువ్వు ఒకటేసి ఇంకో దాని ప్రతిఫలం ఖచ్చితంగా మనం ఏ విత్తనం వేస్తే జాతి పంటను కోస్తాం. మరి వీరు రాతి వలె ఎందుకు మునిగిపోయి అంత కఠినంగా ఎందుకు మారిపోరంటే, ఎందుకు ప్రభు అంత కఠినంగా తీర్పు తెచ్చారంటే, వీరు కూడా కఠినత్వాన్నే ప్రజల పట్ల చూపించారు. ఎంత దారుణం అంటే, గడ్డి లేకుండా నాకు లెక్కల బట్రా అన్నాడు ఆయన. ఇదేమైనా అర్థం ఉందండి? గడ్డి లేకుండా ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు వీళ్ళు? గడ్డి మీరే పట్టురావాలి, లెక్కలు మాత్రం తక్కువ చేయకో. ఆ ఫరో వచ్చాడు, రాను వచ్చినాడు, రే వీళ్ళ పట్ల మనం కొంచెం యుక్తిగా ఉండాలని కొనుగొట్టాడు వాళ్ళకి. అప్పటి నుంచి పనులలో కష్టపెట్టి వారు పెరిగిపోయారు. ప్రజల పట్ల 1 కాదు 2 కాదు 3 కాదు 100 కాదు 200 కాదు 430 సంవత్సరాలు కఠినత్వానికి వారు అప్పగించబడి హృదయాన్ని కఠినం చేసేసుకుంటే, దేవుడు కూడా వాళ్ళని రాతి స్వభావంతోనే అదే రాతితో పట్టుకెళ్ళి అక్కడ నేల దింపేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ ఇచ్చిన క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పనా? సంసోను అనండి ఒకసారి. సరే, సంసోను దాను గోత్రానికి చెందినవాడు, జోరియా పట్టణస్థుడు. దాను మరియు జోరియా ఎక్కడుంటుందని అంటే ఫిలిస్తీన్లకు సరిహద్దు ప్రాంతం. అందుకని ఒకరోజు మనం అమ్మ అవన్నీ చూస్తానే, అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పాడు ఒకసారి, వాళ్ళ అమ్మ రే నువ్వు పైకి వెళ్ళకూడదు, సారీ కిందకి వెళ్ళకూడదు, పైకి వెళ్ళు. ఇక్కడ మనోళ్ళందరూ మన గోత్రికులు, సున్నతి పొందిన వారు, నాజీరు చేయబడిన వాడు, ప్రతిష్ఠిత చేయబడిన వారు, దేవుని మందిరములు ఆరాధించి వారు ఉన్నారు. నువ్వు ఎలాగెళ్ళంటే, నేను ఎలాగెళ్ళనమ్మా, ఇలాగే వెళ్తాను అన్నాడు. ఒకసారి వెళ్ళాడు, రెండోసారి మరలా వెళ్ళాడు. ఒకటోసారి వెళ్ళినప్పుడు చెప్పాడట, రెండోసారి చెప్పలే. సింహం దగ్గరికి సింహం వచ్చింది, చంపేశాడు, అవతల పాడేశాడు. శవం దగ్గరికి వెళ్ళొచ్చు అయినా వెళ్ళాడు, శవం దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి అన్యులు చేసుకోవచ్చా? పైగా అంటాడు ఆమె మీరు ప్రేమించడంటే, ఇటు ఒక సూపుకే ప్రేమించేయడంట. ప్రేమించి ఇప్పుడు ఆ పిల్లకి నమ్మకంగా ఉన్నాడా? నేను ఆ పిల్లని ప్రేమించానురా బాబు, మా ఆవిడని చంపేశారు, ఇంకెప్పుడు చేసుకోను అని అన్నాడా? అబ్బాయి అలా కూడా కాదు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాడంట, అక్కడ వేశ్యను చూచాడంట. ఆగండి, ప్రతిష్ఠితుడు అభిషేకించబడిన వాడు భ్రష్టురాల్ని పెళ్ళి చేసుకోకూడదు, భ్రష్టురాల్ని చేసుకున్నాడు. తనతో కొద్ది రోజులు ఉన్నాడు, షోరేకు లోయలోకి వెళ్ళాడు. అయ్యగారికి ఆలిగలేడండి, ఇందాకేమో ఫిలిస్తీన్ల పిల్లని, తిమనాతి పిల్లని,
ఇప్పుడేమో లోయలో పిల్లని, కొంచెం ముందుకెళ్తే షోరేకి లోయలో పిల్లని, కొంచెం ముందుకెళ్తే దెలీలా అని. అయ్యగారు ఒక్కరోజు కూడా అమ్మాయి లేకుండా ఖాళీగా లేడు. చూపుతో పాపం చేసిన వాడు గనక దేవుడు కూడా కళ్ళు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఎ పర్ఫెక్ట్ జడ్జ్. నా భార్య పట్ల చెడుగా నువ్వు మనస్సు కలిగి ఉన్నావు అనుకోండి, నీ భార్య పట్ల కూడా అదే చెడు మనసుతో ఉంటాడు. నా ఇంటి ఆడబిడ్డ మీద నువ్వు నా కూతురు అన్నావు అనుకోండి, నీ ఇంటి ఆడబిడ్డ అందరూ కూతురులాగా చూస్తారు. నా ఇంటి కోడల మీద ఎందుకు పని కొత్తది అన్నావు అనుకోండి, నీ ఇంటి కోడల పొరుగు బజార్కి ఇచ్చేస్తాడు దేవుడు. నా ఇంటి బిడ్డని పోన్లేరా బిడ్డ మా పాపం మీ ఇద్దరు బిడ్డల తర్వాత దేవుడు ఇచ్చాడని సంతోషించావనుకోండి, నీ బిడ్డ పట్ల కూడా మరొకరు సంతోషిస్తాడు. నా సేవను బట్టి నువ్వు సంతోషిస్తే నీ సేవను బట్టి మరొకరు సంతోషిస్తాడు. నా వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు సంతోషిస్తే నీ వ్యక్తిత్వాన్ని బట్టి మరొకడు సంతోషిస్తాడు. నా పట్ల జాలి కలిగి ఉంటే నీ పట్ల కూడా మరొకడు జాలి కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్లో మాట ఉంది, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంటే మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. ఆ బైబిల్లో మాట ఉంది, కలహం అటండి నీటి గట్టున పుట్టిన ఓట వంటిదట అండి. ఓట అంటే నిత్యం ఊరుతుంది, కానీ కొంచెం కొంచెం ఊరుతుంది. నువ్వేం చేసావు అని మీ ఆయన కనుక అడిగావనుకోండి, నువ్వేం ఊడదీసావు అని ఆయన కూడా అంటాడు. ఆయన మీ అమ్మ మంచిది కాదు అని అన్నాం అనుకోండి, మీ అమ్మని మంచిదంటే ఆయన మొదలెడతాడు. అమ్మ, ఈ ప్రపంచం ఎలాంటిదంటే ఇట్స్ ఎ రెసిప్రోకల్ సొసైటీ. నాకు కొట్టవా నిన్ను కూడా కొట్టాలి, ఇది మన సమాజం. ఈ సమాజంలో ప్రేమ విత్తాల్సిన మనుషులు పగని విత్తుతున్నారు. ఎందుకు విత్తుతున్నారంటే మనుషులు మారిపోయారు. అమ్మ, వీరు రాతి స్వభావానికి రాళ్లతోనే సమాధానం చెప్పేవాడు మన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 1 కాదు 2 కాదు 430 సంవత్సరాలు వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మారు మాట మాట్లాడలేదు. దెర్ వాజ్ నో రిబెలియన్స్, దెర్ వాజ్ నో స్టిఫ్ నెక్కెడ్నెస్. వారు మెడ తిరగని వారుగా లేరు, వారు పగరబోత్తనంగా లేరు, తిరుగుబాటు చేయలేదు, మౌనంగా ఉన్నారు. వీరేసే ప్రతి రాతికి దేవుడే రాతితో సమాధానం చెప్పాడు. దేవునికి స్తోత్రం. రాయి పగిలిపోవచ్చు, మన శుద్ధితో కొడితే పగిలిపోవచ్చు, కానీ శేషం పగలదు. అందుకే ప్రభు రాతిని శేషాన్ని వాడాడు. ఎందుకు వారు శేషం వలె మునిగిపోయారంటే మొదటి కారణం, వారు రాతి వలె తమ హృదయాలు చేసుకున్నారు. అమ్మ, మీలో రాతి హృదయంగా మీరున్నారా? కొడుకును ప్రేమించని తల్లులు, కూతుర్ని ప్రేమించని తండ్రులు, సేవకుణ్ణి గౌరవించని సంఘాలు, మనిషిని మనిషిగా చూడని మనుషులు, ఎంత ఆకలితో ఉన్ననరా కథ అన్నం పెట్టండిరా అన్నప్పుడు కూడా కఠినాత్ములైపోయిన వారు, ఎంత కష్టాల్లో ఉన్నామో ఒక రూపాయి ఉన్నామన్నప్పుడు ఉండి కూడా కఠినాత్ములుగా మారిపోయిన వారు, ఎంత దీనంగా అడిగినా మేలు చేయని వారు నీలో నాలో కనుకుంటే వాట్ యు సో అండ్ దట్ యు విల్ రీప్. నువ్వేమైతే ఇప్పుడు విత్తుతున్నావో అదే పంట ఐగుప్తీయుల వలె నువ్వు తప్పక కోస్తావు అని బలిపీఠం మీద నుండి దేవుని సేవకుడిగా మొట్టమొదటిగా తెలియజేస్తుంది. కనుక మొట్టమొదటిగా వారు ఎందుకు రాతి వలె మునిగిపోయారంటే మొట్టమొదటి కారణం, వారు రాతి వలె తమ హృదయాలు వారు కఠినపరుచుకున్నారు. అది మొదటి కారణం. రెండవ కారణాన్ని మీ కళ్ళ ముందు నేను ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. నీళ్లు విభజించబడగా ఇజ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేలను నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడల వలె నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను చూసారా? రచయిత ప్రతి మాటని ఎందుకు పక్కగా పెడతాడు, ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తాడు అక్కడ. చదువురమ్మా. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి వారు వెళ్ళిపోతున్నారంట. వీళ్ళ కూడా వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నారు. నన్ను చూడండి సార్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు కూడా వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నారు. ఇందులో పాయింట్ ఏముంది మరి? అదే పరిశుద్ధాత్ముడు అంటే. మనకు ఆ శ్రద్ధగా మనసు పెడితే, శ్రద్ధగా ఆలోచన చేస్తే ఇక్కడ పాయింట్ మనకు అర్థమవుతుంది. వాళ్ళు పరిగెట్టేస్తున్నారు. నన్ను గమనించాలి మీరు. వారు పరిగెట్టేస్తున్నారు, వీళ్ళు కూడా పరిగెడుతున్నారు. ఇంత ఎక్కడ పరిగెడుతున్నారు చెప్పనా? ఆరిన నేల అనే ఒక మార్గం, సముద్ర మధ్యలో మార్గం ఫిలిస్తీన్ల కొరకు దేవుడు ఏర్పాటు చేసింది కాదు.
తన ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలకు ఏర్పాటు చేసింది. వీరేం చేశారంటే తమది కాని మార్గమందు ప్రయాణిస్తున్నారు గనుక వారు ఎర్ర సముద్రములో సీసము వలె మునిగిపోయారు. దేవునికి స్తోత్రం. Dear church of the Lord, don't go to the way that which is not planted for you. నీకు కొరకు సిద్ధపరచని దాని వైపు నువ్వు వెళ్ళనే, నీ కొరకు సిద్ధపరిచిన మార్గమును కాక వేరొక మార్గం వైపు, నీకు నీ కౌగిట ఇచ్చిన భార్య కాకుండా వేరొక ఆమె వైపు హే బాందే అని కూడా చూడొద్దు. ఎందుకంటే ఆవిడ కొంటి చూపులో జారిన పైట అక్కడక్కడ కనిపిస్తున్న శరీర భాగం జాగ్రత్త. కత్తిలాగుందని అమ్మాయిని చూస్తుంటే, కత్తిలాగుందని ఆంటీని చూస్తుంటే, కత్తిలాగుందని ఆవిడని చూస్తే కత్తులకు లక్షణం ఎప్పుడు కోసుపోవడమే. కత్తి ఎప్పుడు కోసుకుంటుంది, జాగ్రత్త. పిల్లడు బలేగున్నాడే సాకులాగా కర్రలాగా. అమ్మ, కర్ర ఎప్పుడు కొట్టేదే, సాకు ఎప్పుడు గుచ్చుకునేదే. నీదు కాని మార్గమందు దయచేసి వెళ్ళవద్దు. ఆ మాటకు వస్తే, మీరు బైబిల్ ఎప్పుడన్నా చదివారా? పునాదిరాలు జరపొద్దని. హలో, చదివారా? ఎందుకని పునాదిరాలు ఎందుకు జరపకూడదు అంటే దేవుడు అది వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజల దేశంలో ఏదో కొన్న భూమి కాదు, ఆ భూమి అంతా ఏంటి? స్వాస్థ్యం. ఉచితంగా ప్రభు ఇచ్చేసాడు కదా. ఉచితంగా ఇచ్చిన తర్వాత నీకు ఇచ్చిన దాని మీద మాత్రమే నువ్వు సంతృప్తిగా ఉండాలి, కానీ నీది కాని దాని పొలం వైపు నువ్వు దయచేసి వెళ్ళనే. అందుకే నాబోతు, గమనించారా తమ్ముడా, గమనించారక్క, నాబోతు తన ఉన్న పిత్రార్జితాన్ని ఇవ్వను అన్నాడు. ఎందుకంటే అతనికి వేరే దాని మీద ఆశ లేదు, తన సొంత భూమి మీద ఆశ. తల్లి, జ్ఞాపకం పెట్టుకోండి, నీ జీవితంలో నీది కాని వ్యక్తి ఎప్పుడు నీ దగ్గర ఉండకూడదు. నీది కాని డబ్బు నీ దగ్గర ఎప్పుడు కూడా ఉండకూడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, శ్రద్ధగా నా మాట మీరు వినండి. ఒక ఊరిలో పాల వ్యాపారి ఉన్నాడట. ఈ పాల వ్యాపారి ఒక రోజుకి లోట గ్లాసులు పాలు వస్తే అమ్ముకున్నాడు, 10 రూపాయలు వచ్చింది. ఇంకో రోజు అమ్ముకున్నాడు, 10 రూపాయలు వచ్చింది. 3వ రోజున ఎందుకో నీళ్లు కడుగుతూ ఉన్నప్పుడు కడగడానికి కోసం పట్టురా అంటే పట్టుకొచ్చాడు. అది పక్కనెట్టుకుని ఇలా పాలు తీస్తున్నప్పుడు ఎందుకో ఇతను తాగుదామన్నట్టు ఇలా తీస్తే జారిపోయి పాల గిన్నెలో పడిపోయిందంట. అరే, నీళ్ళు తీసేద్దాం అనుకుంటే నీళ్ళు పాలు కలిసిపోయాయి. కొంచెం పాలు ఎక్కువ ఉన్నాయి, భలే ఉంది గొడవ అని చెప్పి అమ్మితే నెక్స్ట్ రోజు 20 రూపాయలు వచ్చిందంట. అమ్మ బాబో, నా గేదె 10 రూపాయలు ఇచ్చింది, నీళ్ళు వేసాను కాబట్టి 20 రూపాయలు వచ్చిందని చెప్పి అప్పటి నుంచి ఓ బిందుడు పాలు ఓ బిందులు నీళ్ళు కలిపేసి శుభ్రంగా అమ్మేస్తున్నాడండి. మనం కనిపెట్టగలమా? బాతులు మాత్రం కనిపెడతాయి, హంసలు మాత్రం కనిపెడతాయి. మనం కనిపెట్టగలమా? కనిపెట్టలేం కదా. అయ్యగారు మొత్తం నెల అంతా అయిపోయింది, డబ్బు సంపాదించేసుకున్నాడు, బ్యాంకులో వేసేసుకుందాం, పింఛను వచ్చేద్దని చెప్పి వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోతుంటే అలసిపోయి ఒక కొబ్బరి చెట్టుకి ఒక చెట్టు కింద పడుకుంటాంట ఆ వ్యక్తి. పడుకున్నప్పుడు ఆ బొడ్డులో దోర్పుకున్నటువంటి దాన్ని కోతొచ్చి ఎత్తుకెళ్ళిపోయిందంట. వీళ్ళు వేసిన తర్వాత చూస్తున్న డబ్బులు ఎక్కడా కోతి ఎత్తుకెళ్ళిపోయింది, పైన ఉంది. అమ్మాయి కోతి ఉంటుందా? అది మాట ఎంత కాబట్టి దానికి ఏమన్నారు? కోతి అన్నారు. మాట అలిగితే ఏమందరు? మనిషి అందరూ. అది కోతి పనులు చేస్తుంది కాబట్టి ఎవరంత ఎవరం లేకుండా అర్థం లేకుండా ఉంటుంది కాబట్టి కోతి అన్నారు దాన్ని. కాకపోతే మనుషులకి దానికి తేడా ఏంటంటే మనిషి కూడా కోతే, ఆడు కూడా కోతే. మనిషికి తోకలు ఉండవు, వాళ్ళకి తోక ఉంటుంది, అంతే తేడా, పెద్ద తేడా ఏమీ లేదు. ఇందులో పండు కోతులు ఉన్నాయి, ఇందులో కూడా నల్ల కోతులు ఉన్నాయి కదా, లేకుండా ఎక్కడ ఉన్నాయి? కొంపం చేస్తారు కదా. ఎప్పుడైతే ఇది అలా ఆలోచించాడో ఒక ఐడియా వచ్చింది. అవును, కోతి పనులు చేస్తారు కదా, రాళ్ళు ఇసిరితే అది ఇసురుతుందేమో అనుకుని కొన్ని ఘోరాలు తీసుకుని అలా ఇసిరాడంట. ఆవిడేం చేసిందంట, రూపాయి తీసుకుని ఇలా ఇసిరిందంట. ఈ ఐడియా బాగుందని చెప్పి ఇంకా రాళ్ళు ఎరుకుని ఇసురుతున్నాడు. ఆవిడ ఇసురుతుంది, ఈవిడ ఇసురుతుంది, ఈడు ఇసురుతున్నాడు, కోతి ఇసురుతుంది. ఆ కోతి ఇంకా పెద్ద, అది ఇంకా తెలివైన కోతేమో రూపాయి కాసు ఇతని మీదకి ఇసిరి 2 రూపాయల కాసు 5 రూపాయల కాసు ఏమో చెరులోకి ఇసురుతుందంట. అర్థమైందా? మొత్తానికి ఘోరాళ్ళు అయిపోయినాయి, అందులో డబ్బులు కూడా అయిపోయాయి. ఓవరాల్గా ఎంత వచ్చిందంటే లెక్కెడితే పాల డబ్బులేమో
ఈయనకు వచ్చేసాయి. కల్తీ చేసిన డబ్బులేమో నీళ్ళకి వెళ్ళిపోయాయి. పాల డబ్బులు మనోడికి వచ్చేసాయి, నీళ్ళ డబ్బులు నీళ్ళకి వెళ్ళిపోయింది. లెక్క దెబ్బకి లెవలైపోయింది. దేవుడు లెక్క సరి చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మా, ఎలాగా లెక్క సరి చేస్తాడో? నీ దొంగ చూపులు, నీ తప్పుడు మాటలు, నీ చెడు ప్రవర్తన, దేవునికి, సంఘానికి, వాక్యానికి, అత్తమ్మకి, ఇంట్లో వారికి వ్యతిరేకంగా నీవు నడిచిన ప్రతి చెడు ప్రవర్తనకు గాడ్ విల్ సెటిల్ యువర్ అకౌంట్స్. గాడ్ విల్ ఆస్క్ ఫర్ అన్ అకౌంటబిలిటీ. దేవుడు జవాబుదారిగా అడుగుతాడు నిన్ను. లెక్క చూచుకునే యజమానుడు. ఎరా, ఎన్నిచ్చాను? 3 ఇచ్చారు బాబు. ఎన్ని చేసావు? 3 చేశానా? వెరీ గుడ్. అయ్యో, మంచి గడిచేనోడివి. ఎన్ని ఇచ్చాను? బాబు 2 ఇచ్చారు. ఎన్ని చేసావు? 2 చేశానా? వెరీ గుడ్, సూపర్. ఎరా, ఎన్ని ఇచ్చాను? 1 ఇచ్చారండి. మరి ఎన్ని చేసావు? 1 చేయలేదండి. ఎరా, ఇది ఎక్కడ తెలివితేటలు అంటాడు కదా. పైగా వాడు, నువ్వు విత్తని చోట కోయివాడవని నాకు తెలుసు. ఏంటి, ఎత్తని చోట కోయివాడా? ఎత్తకపోతే రూపాయి ఎత్తాడు? రూపాయి ఇచ్చాడంట అంటే అర్థం ఏంటి? విత్తాడనే కదా అర్థం. పైన 3 విత్తాడు, 3 కోసాడు. 2 విత్తాడు, 2 కోసాడు. మరి వీడికి 1 విత్తున్నప్పుడు 1 కొయ్యాలి కదా. ఏటేటోరే ఆడు సింపుల్గా ఏం చెప్పాలి? అయ్యా, నాకు కొంచెం వ్యాపారం తెలీదు, నాలుక నత్తి పెదవులను పెద్ద చేయలేను, అందుకే కప్పెట్టాను ప్రభా, ఏమవ్వలేదు, సారీ అంటే దేవుడు ఏం చేసేవాడు? తెలివితేటలు చెప్పేవాడు. అలా చెప్పకుండా రివర్స్ అయిపోయి, నాకు తెలుసు నీ సంగతి ముందే అడుగుతావని, నువ్వు ఎత్తని చోట కోయివాడు అని, నీ బుద్ధి సుప్పనాతి బుద్ధి కుళ్ళోడు అని భూమిలో కప్పెట్టనగానే ఆయనకి అభిషేకం వచ్చేసింది. కోపం అలా దిగిపోయింది. కడపట్టి కాసు చెల్లించేంత వరకు వాడెక్కడ? చెరసాల్లో ఉన్నాడు. జాగ్రత్త అమ్మ, ప్రభు మనకిచ్చిన దానికి లెక్క అడుగుతాడు. నాకు వాక్య అనుభవం నేర్పిస్తే నన్ను లెక్క అడుగుతాడు దేవుడు. నీకు పరిచర్య అప్పగిస్తే ఆ పరిచర్య పట్ల లెక్క అడుగుతాడు దేవుడు. నీకు సౌండ్ సిస్టమ్ ఇచ్చాడు, నీకు కెమెరా ఇచ్చాడు, నీకు సంగీతం ఇచ్చాడు, మనందరికీ సంఘాలు ఇచ్చాడు. ఇచ్చిన ప్రతిదానికి వాట్స్ యువర్ అకౌంటబిలిటీ అని లెక్క అడిగే దేవుడు. అందుకే పెద్ద మనుషులు కూడా ఏం చేశారంటే చాలా తెలివిగా తమది కాని దారిలో వెళ్ళిపోయాడు, తమది కాని మార్గంలో వెళ్ళారు, వారు అక్కడే ఆగిపోయారు. జాగ్రత్త, నీకున్న మార్గం మీద నువ్వేం చేయాలి? ఆలోచన చేయాలి. అర్థమైందా? ఎవరు బాబు కుర్రోళ్ళు జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన నువ్వు ప్రేమించావు, అమ్మాయి నువ్వు ప్రేమించావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని చిత్తం కొరకు అడగాలి. కానీ నేను ఆ పిల్లని ప్రేమిస్తున్నాను ప్రభా, నాకు ఆ పిల్లే కావాలి ప్రభా అన్నావు అనుకో, అదే ఇప్పుడు వాక్యానికి విరుద్ధమైనది. అలా చేయకూడదు. మళ్ళీ ఏంటి, నా నామమ్మ నన్ను ఏమడినా చేస్తానన్నావు కాబట్టి నాకు ఆడే కావాలి. ఇది ఎక్కడ కూడదా? ఏంటి నామమ్మను చేస్తానంటే ఇలాంటి దిక్కుమాలినవి కాదు కదా, మంచివి, ఆత్మ సంబంధమైనవి. మనం ఎప్పుడంటే ఆత్మ సంబంధమైన అడగాలి, అంతేగాని నీది కాని మార్గములో వెళ్ళకూడదు, నీది కాని భార్య జోలికి వెళ్ళకూడదు, నీది కాని పొలము జోలికి వెళ్ళకూడదు. నీ ఆత్మీయ తండ్రికి ఇవ్వాల్సిన దశం భాగం మరొకరికి ఇచ్చినా అది నీకు ఆశీర్వాదం కాదు, వాళ్ళకి ఆశీర్వాదం కాదు. ఎవరికి దక్కాల్సింది వారికే దక్కాలి. నీ భార్యకి దక్కాల్సిన ప్రేమ నీ భార్యకే దక్కాలి. నీ భర్తకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు అతనికి మాత్రమే దక్కాలి. దేవుడు ఎవరిని ఏ బండలో నుంచి నువ్వు కట్టబడ్డావో అదే బండకు నువ్వు అంటు కట్టబడాలి. అప్పుడు మనము చక్కని శిల్పముగా చెక్కబడతాం. అది అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తమది కాని మార్గములో వీరు వెళ్ళారు. అండ్ దట్స్ వై దే వర్ సింకింగ్ ఇన్ ద రెడ్ సీ. ఎర్ర సముద్రంలో వారు మునిగిపోయారు. నెంబర్ 1, మొట్టమొదటి కారణం ఏంటంటే వారు కఠినపరచబడ్డారు కనుక రాతి వలె మునిగిపోయారు. నెంబర్ 2, వారు వెళ్ళిన మార్గమే తమది కాని మార్గంలో వెళ్ళారు. దేవుడు వారిని అక్కడే ముంచివేశాడు. అది 2వ మాట. 3వ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము 25వ వచనం మనం చదువుగా చిత్తగిద్దాం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండురి. ఎప్పుడు? సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత. చదవరా. సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత
ఐగుప్తుల దండు కలవరమైపోయిన తర్వాత రథచక్రాలు ఊడిపోయినట్లు చేయని తర్వాత వారు బహుగా కష్టపడి తోలుచిన తర్వాత అప్పుడు ఫిలిష్తీయులు, చదువమ్మా, ఇజ్రాయేలు ఎదుట పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో. ఏమండి ఆగండి, 10 తెగుళ్ళు చేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేశారా, దేవుడు చేశాడా? ఆ విషయం వీళ్ళకి తెలుసుగా. అయినా ఆగారా? వీళ్ళు ఆగలేదు. పైగా ఏమన్నారు, హృదయాన్ని కఠినపరుచుకుని తమది కాని మార్గంలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక వెనక్కి వెళ్ళిపోదాం రండి, అదే లేట్ రియలైజేషన్, ఆలస్యంగా స్పందించారు. అది ముందుగా ఒరే ఎర్ర సముద్రం మార్గం సెరవడం ఏంటి, ఇది ఎక్కడ గ్రాచారం, దేవుడు చేస్తున్నాడు వరే, ఎందుకు వచ్చిన గొడవ, బతుకుంటే బజ్జీలు కాదు బలిసాగు, బ్రతుకుంటే బలిసాగు తిని బతుకుతూ వెనక్కి వెళ్ళిపోదారండి అనుకోవాలలో. అలా అనకుండా గుడ్డు చేలో పడి రైలు వెళ్ళిపోరంట. రైలు వెళ్ళిపోతే దేవుడికి తూరుకుంటాడా? జాగ్రత్త. నీ జీవితంలో వాక్య ప్రకారంగా అసలు ఐగుప్తీయులు ఎర్ర సముద్రంలో ఎందుకు ముంచివేయబడ్డారంటే 3వ కారణం, వారు ఆలస్యంగా దేవుని కార్యాలను గుర్తించారు. జాగ్రత్త, మన లైఫ్లో ఆలస్యం చాలా ప్రమాదం. మీరు ఉల్లిదోస తింటారా? పొద్దున్న ఉల్లిపాయ కోసిన 5 నిమిషాల్లో మనం తినేయాలి. ఇంతకీ ఉల్లిదోస వండే హోటల్ ఆయన ఎప్పుడు వండుతారంటే తెల్లవారుజామున 4 గంటలకు వస్తాడు. మీరు ఎన్ని గంటలకు తింటారు? గ్యాస్ బిల్ వేసుకుని 9 గంటలకి. మళ్ళీ డైరెక్ట్గా తినలేక మరి షుగర్ బిల్ వేసుకోవాలిగా. షుగర్ బిల్ వేసుకుని 9:30కి తింటాం. ఎందుకంటే ఎప్పుడు కోసి 4 గంటలకి. ఇప్పుడు ఎన్ని గంటలు తింటున్నాం? ఇదో 3, ఇదో 2, 5 గంటలు. 5 నిమిషాల్లో తినాల్సిన ఉల్లిపాయని 5 గంటలు తింటే అది కడుపులో విషంగా మారిపోయి మీరు ఎన్ని బిళ్ళలు వేసుకున్నా తగ్గం, తెలుసా? మీరు ఎంత పరిగెట్టినా పొట్టెనక్కి వెళ్తాం, తెలుసా? మీరు ఎంత జాగ్రత్తగా నూనె వాడినా 2 ఎకరాలు ఊడిపోవడం మాత్రం అందం. ఎప్పుడు మనిషి టైంకి తినేయాలి, టైంకి పడుకోవాలి. ఇప్పుడు నేను మీటింగ్కి వచ్చాను కాబట్టి నాకు తప్పదు, నాకు లేటుగా తింటాను. మీ ప్రాబ్లం ఏంటి? పోనీ సభలు ఉన్నాయి కాబట్టి అలా తినలేదు. అందుకే జీవరత్న గారు ఫుడ్ కూడా ముందుగానే ప్రిపేర్ చేశాడు ఆయన. ఇది ఇంకా బాగుంది. 2 రకాలుగా వారికున్న లేకపోయినా మీకు పెట్టారు, బాగానే ఉంది. జాగ్రత్త. తిండి ఆలస్యం చేసినవాడు, నిద్ర ఆలస్యం చేసినవాడు త్వరగా పైకి పోతాడు, నో డౌట్. మీరు ఎన్ని పేరునోళ్ళు రాసుకున్నా సుఖం లేదు. సింపుల్గా మీకు అందరూ అందంగా ఉండరు. ఒక్క పని చేయనా, కడుపు నిండా నీళ్లు తాగండి, కంటి నిండా నిద్ర ఉండే. ఈ 2 ఉంటే మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. మా చిట్టి తాత చేపల చిట్టి గారు 105 సంవత్సరాలు బ్రతికాడు. షుగర్ లేదండి ఆయనకి, బీపీ లేదండి ఆయనకి. ఆయన చనిపోయిన తర్వాత కూడా చర్మం ఎంత అద్భుతంగా ఉందో, చాలా ఆరోగ్యవంతంగా. మహా ఉంటే ఒక్క 10 రోజులు మా చెల్లితోనూ మా అమ్మతో సాగరీ చేయించుకున్నాడు, అంతే. చక్కగా వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఏది ఆలస్యం చేయకూడదు. మనకు అన్నీ ఈ మధ్యలో ఫోన్లు ఎక్కువైపోయిన కాడి నుంచి ఒక పక్కకు పడుకుని మళ్ళీ ఈ పక్కకు తిరుక్కుని ఫేస్బుక్ లేచి కూర్చుని ఇలా పడుకుని ఇన్స్టాగ్రాము. అమ్మ, నువ్వు అలా ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్ చూడడం వల్ల ఏమవుతుంది చెప్పనా? ఇలా పట్టుకున్నారు కదా మీరు, ఇలా పట్టుకున్నారు కదా, సో చేతులు ఎలాగ పనిచేస్తాయి, మెడ ఎలాగే పనిచేస్తుంది, కళ్ళు ఎలాగే పనిచేస్తాయి, తల 5 కేజీల బరువు తల అలాగే ఉండిపోతుంది. తల, కన్ను, మన ఇక్కడ నరాలు, ఈ మెడ నరాలు, చేతులు అలాగుండిపోతే అది పట్టవా? ఆలస్యం చేయకూడదు. కొందరు ప్రార్థన చేయడానికి ఆలస్యం చేస్తారు, గుడికి రావడానికి ఆలస్యం చేస్తారు, మోకరించడానికి ఆలస్యం చేస్తారు, ప్రభుకు హృదయపూర్వకంగా సమర్పించడానికి ఆలస్యం చేస్తారు. జాగ్రత్త. యుక్త కాలమందే మనం దేవునికి మన జీవితాన్ని సమర్పించే వారముగా మనందరం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన భాగవతం బయట పెట్టేసింది ఆవిడ. కళ్ళున్నంత వరకు చదవలేదట. కళ్ళు పోయిన తర్వాత, ముసల్దానం అయిపోయిన తర్వాత, పళ్ళు గవ్వలాగా రాలిపోయిన తర్వాత, షుగర్ వచ్చేసిన తర్వాత, ఫిగర్ పోయిన తర్వాత, 2 ఎకరాలు ఎగిరిపోయిన తర్వాత, వంగుని నిలబడలేకపోయిన తర్వాత, కాళ్ళు బాగుంటే నడుము బాగుంటే నేను గుళ్ళోకి వచ్చేద్దును. మరి అన్నీ బాగున్నప్పుడు ఏం చేసావా? అన్నీ బాగున్నప్పుడు వచ్చావా? పోనీ నాకు దేవుడు తగ్గిచ్చేస్తానండి. అమ్మ, నీ వయసు 63 సంవత్సరాలు. ఇప్పుడు ఎండ, ఈ రోజు కాసిన ఎండ 2 డిగ్రీలు ఎక్కువైతే పోయేలాగా ఉన్నావు. ఈ వయసులో ఇంకా బాగుపడిపోయి, ఇంకా అందం వచ్చేసి, ఇంకా ఆరోగ్యం వచ్చేసి ఏం చేస్తావు? ఇప్పుడు ఈ పాపను తుడిసేయమంటే మొత్తం తుడిసేస్తుంది.
అదే కొందరు దగ్గరికి వెళ్ళి చూడనమ్మంటే నాడు అంతే, అయిపోయింది ఇంతటితో సంగతులు. అదే బలం ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి రావాలి. అందుకే ఆలస్యము చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను లేదు, ఇప్పుడు చేయి, ఇప్పుడు మోకరించు. సౌలుతో సమూయేలు సెలక్క చెప్పినట్టు చెప్పాడు, ఒరే నాయన అమాలేకుని చంపేయని. చంపకుండా అయ్యగారు పక్కనెట్టుకున్నాడంట. ఆడి కసక్కన పొడి చేశాడు. అది అయినా సావకపోతే కత్తి నిలబెట్టుకుని ఈయనే పొడుచుకుని చచ్చిపోయాడు. ఎవడు రానువంటే నేను జై అమాలేకునండి అన్నాడు. ఎందుకు సమూయేలు, ఎందుకు సౌలు చనిపోడు చెప్పనా? డిలే, ఆలస్యం. మీకు విషయం చెప్పనా, మీరు రైస్ తింటే షుగర్ పెరిగిపోతుందని చెప్పారు మీకు డాక్టర్. అందుకే ఏం చేశారు? ఇప్పుడు మీరు రైస్ తినడం మానేశారు. ఎందుకు? ఎప్పుడు రైస్ షుగర్ పెరుగుద్దో మీకు చెప్పనా? అన్నం వండిన ఒక గంట తర్వాత తింటే ఆటోమేటిక్గా షుగరు పెరిగి ఇలా పక్కకి వెళ్ళిపోతాయి. పోనీ ఇదే అన్నాన్ని రాత్రి వండేసి పొద్దున చల్లదన్నంలో తినేద్దామంటే వేసి రక్తమే చేయం. మరి కాకుండా ఏం చేయాలి చెప్పనా? అన్నం ఆరుస్తాం కదా, అయిపోద్ది కదా, ఆ నెక్స్ట్ వేడిగా ఉన్నప్పుడే మన ప్లేట్లో పెడితే అందులో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండవు. వండిన వెంటనే తినాలి. మన వాళ్ళు వండి జాగ్రత్తగా దాచి ఫ్రిడ్జ్లో పెట్టి అందరికీ చెప్పి, యారు మీదేం కూర, మా ఇంట్లో చికెన్ 65 అందరికి చెప్పుకున్నప్పుడు తింటే ఈలోగా ఇంతే సంగతులు. ఏం చేయాలి? ఆలస్యం. ఈ పెద్ద మనుషులు ఎప్పుడు చేశారు చెప్పనా? ఆలస్యంగా. అంతకుముందే వీరు ఎర్ర సముద్రంలో రావడానికి మునిపి గాడ్ హస్ ఫాట్ అగైన్స్ట్ దెమ్, దేవుడు వారి వ్యతిరేకంగా పోరాడాడు. అయినా వారు ఏం చేయలేదు? సద్వినియోగం చేసుకోలేదు. పోన్లే రే ఎర్ర సముద్రం అది దేవుడు మాట్లాడుతున్నాడు పోదాం అని ఒక్కడికి ఇంగిత జ్ఞానం లేదండి. ఒక్కడు అన్నం తిన్నవాడు కాదండి, వెళ్ళిపోదాం రండి అని వెళ్ళిపోయారు. అది ఎక్కడ గుర్తొచ్చింది? మధ్యలోకి వెళ్ళాక దేవుడు పైటెత్తున్నాడు రా, వెనక్కి వెళ్ళిపోదాం రండి అంటే ఇంకేమన్నా ఉందా? వారు ఎందుకు ఇనుము వలె మునిగిపోయారు చెప్పనా? వారు ఆలస్యంగా దేవుని కార్యాలు రియలైజారు. మొట్టమొదటిగా వారు హృదయాన్ని కఠినపరుచుకున్నవారని చెప్పాను. నెంబర్ 2, తమది కాని మార్గమందు వారు వెళ్ళారని చెప్పాను. ఇక మూడవదిగా చెప్పాలి, మూడవ పాయింట్, ఆలస్యం చేసిన వారని చెప్పాను. 4వ మాట చెప్పి నా వాక్యాన్ని ముగింపులోకి నేను తీసుకొస్తాను. 14వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మళ్ళీ చదువుతారు. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని, అమ్మ వీళ్ళెవరు? ఇజ్రాయెల్ వారు ఎవరు? బానిసలు. వాళ్ళు గుర్రం మీద వెళ్తున్నారా? లేదే. రౌతుల మీద వెళ్తున్నారా? లేదే. ఎలాగెళ్తారు? దే వర్ వాకింగ్ బై వాక్. వారు వెనక్కి నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్ళేవాడి దగ్గరికి గుర్రం అవసరమా? నడుచుకుంటూ వెళ్ళేవాడి దగ్గరికి రౌతు అవసరమా? నడుచుకుంటూ వెళ్ళేవాడి దగ్గరికి పైగా ఎలాంటిదంట? శ్రేష్టమైన మిలిటరీ అశ్వాలంట. శ్రేష్టమైన అవసరమా? ఎందుకు పట్టుకెళ్ళరు అంటే తన బలం మీద ఆధారపడ్డవాడు ఫరో సైన్యం మా బలం గొప్పది, మాది చాలా టాపు, మాది సూపర్ అని చెప్పి హీ రిలయన్స్ ఆన్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్. దట్స్ వై హి వాస్ సింక్. అతను ఎందుకు మునిగిపోడు చెప్పనా? తన బలము మీద ఆధారపడ్డాడు. రాజులను నమ్మొద్దు. బైబిల్లో వాక్యం ఉంది, ఏ రాజును తన సేనా బలము చేత రక్షింపబడడు, యుద్ధమునకు అక్కరకు రాదు. ఉగ్రత దినమందు ఆస్తి వానికి అక్కరకు రాదు, నీతి మరణము నుండి తప్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఒకసారి ఒక పెద్ద సభలో వాడబడ్డానికి పిలువబడ్డాను. ఆయనకు చాలా చెప్పాడు, సార్ ఇది ఎవరికో రావాల్సిన మీకు వచ్చిందండి, మీరు చాలా బాగా చెప్పాలంటే నీకెందుకు మనం ఎరగదీహేస్తాం కదా అన్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతలేదు, మనకి తోత్తలేదు, నాకు నడిపింపు రావట్లేదు. ఎందుకు విషయం చెప్పనా? నేను నాకు వాక్యం వచ్చు అనే సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ బలిపీఠం ఎక్కాను నేను. మనకు షూట్ ఉంది, ఇన్సర్ట్ చేస్తే చాలా బాగుంటామని అందరూ అంటున్నారని నా సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాను. ఆడు కాండ్రకి చుమ్మేసాడు నా మీద. ఆ బాధతో అన్నం తినడం మానేశాను. అక్కడ అన్నం తినకుండా వాళ్ళకి అక్కడ కనీసం ముఖం కూడా చూపించలేక నేను బయటకు వచ్చేసాను. ఇప్పటికి 7 సంవత్సరాల వరకు అయిపోయింది. నేను ఎప్పటికీ ఎంతగా వారబడుతున్నా అక్కడ మాత్రం ఆ ఊరు వెళ్ళేటప్పటికి ఇక్కడ ఫెయిల్ అయ్యానే అని గుర్తు. ఎందుకు చెప్పనా? నా జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను. అప్పుడు ఒక పాట నేర్చుకున్నాను. అక్కడి నుంచి నేను ఏ వర్తమానం చెప్పినా
దేవుని మీద ఆధారపడడం మొదలెట్టాను, ప్రభు మీద ఆనుకోవడం మొదలెట్టాను, ప్రియుని మీద ఆనుకోవడం మొదలెట్టాను. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవడం మొదలెట్టాడు. నాకంటే విశేషమైన వాక్యానుభవం గలవారి ముందు నిలబడడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. మన ఎలా తెలుసు? వేదిక మీద. మీరు నాకు ఎలా తెలుసు? వేదిక మీద. రాజుకి ఎలా తెలుసు? వేదిక మీద. ఇప్పుడు నాకున్న ఈ తమ్ముడోళ్ళు, ఈ అన్నయ్యోళ్ళు, ఈ బంధం అంతా వాక్యం ఇచ్చిన బంధమే. వాక్యానికి మించిన బంధం ఈ లోకంలో మరొకటి నీకు లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మనుషుల బంధం మీద ఎప్పుడు ఆధారపడకు. నా ఇంటి పేర్లలో ఎంతమంది ఉన్నారు, మా ఊర్లో మా పేటలో ఎంతమంది ఉన్నారు, మా వెనకాల మంది ఎంత ఉంది, నేను ఎద్దుమదవతల గొడవకి వెళ్ళిపోతే కచ్చా పోసుకుని వచ్చేస్తారని వెళ్ళిపోకు. జాగ్రత్త. నీ సొంత బలం మీద ఆధారపడ్డవాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు సంగమా. దేవుని మీద ఆధారపడ్డవాడు దీవెనకరంగా ఉంటాడు. దేవుని మీద ఆనుకున్న సేవ దీవెనకరంగా ఉంటుంది. దేవుని యొక్క బలిపీఠం మీద ఆనుకున్న సేవ, వాక్య పరిచర్య ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక డబ్బు ఉంది కదా, అత్తమాలు ఎక్కడ కొట్టుకుని అత్తమాలు బ్యాంకు బ్యాలెన్స్ ఓపెన్ చేసుకోవద్దు. అస్తమాను బైబిల్ ఓపెన్ చేయి, అస్తమాను ప్రార్థన చేయి, అస్తమాను వాక్యంతో ఉండు. ఆ వాక్యమే నిన్ను పట్టుకుంటుంది. నేను దీవెనకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. డోంట్ రిలై ఆన్ యువర్ స్ట్రెంత్. నీ సొంత బలం మీద ఆధారపడక ప్రభు మీద ఆనుకో. వీరు తమ సొంత రథాల మీద, సొంత రౌతుల మీద ఆనుకున్నారు. అందుకే వారు ఎర్ర సముద్రంలో దేవుడు అడ్డంగా ముంచేశారు. 4 కారణాలు చెప్పాను. మొదటిగా వారు రాతి హృదయంగా వారు మార్చేసుకున్నారు. నెంబర్ 2 చెప్పాలి, తమది కాని దారిలో వారు ప్రయాణం చేశారు. నెంబర్ 3 ఆలస్యం చేశారు. 4వదిగా తమ సొంత బలం మీద ఆధారపడ్డారు. ఈ లక్షణాలు వారికి ఉన్నాయి కనుక వారు అక్కడితో ఆగిపోయారు. అమ్మ, నీలో ఈ లక్షణం ఉందా? నీలో ఈ స్వభావాలు ఉన్నాయా? జాగ్రత్త. ఈ లోకం అనే ఎర్ర సముద్రంలో మునిగిపోతావు. అగాధం అండి ఈ లోకం, మంచిది కాదు ఈ లోకం, అగాధం అండి. ఎంత భయంకరం అంటే, ఇలాంటి పిల్లల్ని మనం చిన్నపిల్ల అని చూస్తాం. ఎప్పుడైతే ఆమెకి మెచ్యూర్ ఫంక్షన్ చేశారో, ఎప్పుడైతే ఆమెను అడావుడి చేశారో, పబ్లిక్గా ఫోటో పెట్టారో, అప్పుడు దాకా ప్రేమగా మాట్లాడినోడు కూడా సైలెంట్గా వంకరగా మాట్లాడడం మొదలెడతాడు. ఆమెను చూసే చూపులు మారిపోతాయి. చివరికి ఆమెని తాకే విధానం కూడా మారిపోతాయి. లోకం అలాంటిదండి బాబు. ఎంత దారుణం అంటే, కరోనా వచ్చి హాస్పిటల్లో నుంచి ఐసీయూలో ఉంటే అర్ధరాత్రి ఐసీయూ యొక్క టెక్నీషియన్ అర్ధరాత్రి ఆమె మీద మానభంగం చేశాడట ఐసీయూలో. సరే, తల్లి పక్కన పడుకుంది, 7 సంవత్సరాల పాప, ఎత్తుకెళ్ళిపోయాడు, మానభంగం చేశాడు. ఆ పాప కేకలు పెడుతుంటే పేక పిసికిసి చంపేశాడు. పోనీ తల్లి గర్భంలో ఉండగా ఆడపిల్లని తెలుస్తుంటే అక్కడ చంపేస్తున్నారు. లోకం భయంకరమైన లోతుగుండమ్మ బాబు. ఈ లోకం అర్థం చేసుకోదండి. మీరు అంత ప్రేమ విత్తునా శాపకరమైన లోకం అండి. అందుకే ఈ శాపగ్రస్తమైన లోకంలో నీవు మునిగిపోకుండా ఎత్తబడు గుంపులో ఉండడానికి నీ కొరకు ప్రభు ఒక రక్షణ వాడు సిద్ధం చేశాడు. అక్కడికి వచ్చావా, దీవించబడతావు. అట్టి కృప ప్రభు రాకడ మన పోకడ పర్యంతము మనందరికీ దేవుడు దయచేస్తూ ఉండగా ప్రభు కృపలో మనందరం వర్ధిల్లుదుముగాక. పరిశుద్ధము నమ్మదగిన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. దైవజనులు జీవరత్నమయ్య గారు ఏర్పాటు చేసిన ఈ పరిచర్యలను బట్టి, ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు నైనా పరిచర్యలో భాగముగా ఏర్పాటు చేసిన సభలను దీవించండి. మీ నామనికి మహిమకరంగా జరిగించండి. మొదటి రోజు తీసుకొచ్చిన జనములకు మించిన సంఖ్య 2వ రోజు 3వ రోజు వచ్చి రాబోతున్న దైవజనుల యొక్క వాక్కును విని తమ జీవితాలు కట్టుకుని కృపను దయచేయండి. గొల్లగూడెం అనే గ్రామాన్ని దీవించండి. ఈ గ్రామంలో సంఘాలు, గ్రామ నాయకులు, పెద్దలు ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంగీత పరిచారకులను దీవించండి. చక్కని సౌండ్ సిస్టమ్ ప్రభువా ఆ తమ్ముడిని కూడా దీవించండి. ఆయా ప్రాంతాల్లో బిడ్డ వెళుతున్నప్పుడు ఒక పెద్ద వేదికలు బిడ్డ వాడబడి కృపను దయచేయండి. ధారాళమైన గుప్పిలి బిడ్డకి ఇప్పమని ప్రార్థిస్తూ ఉన్నాం. వేదికను అలంకరించిన దైవజనులందరినీ దీవించండి. మా ప్రియులు రాజుగారిని, వారి కుటుంబాన్ని దీవించి మీరు ఆస్వాదించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. చెప్పండి బిగ్గరగా ఆమేన్.